ఇరాన్ యుద్ధం ప్రభావం ప్రజల జీవన విధానంపై పడుతోంది. అంతర్జాతీయ పరిస్థితుల కారణంతో వంట గ్యాస్ సరఫరాలో అంతరాయాలు తలెత్తుతున్నాయి. ఈ ఎఫెక్ట్ హైదరాబాద్ నగరంలో కూడా కనిపిస్తోంది. సిటీలోని హాస్టల్స్, పీజీ మెస్లలో వంట చేయడం ఇబ్బందిగా మారింది. దీంతో విద్యార్థులు, ఉద్యోగులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. నగరంలోని హాస్టల్స్ నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్నారు. రోజుకు 3 పూటల భోజనం అందించడానికి గ్యాస్ సరిపోవడం లేదంటున్నారు. మెనూలో కూడా ఐటమ్స్ ను మార్చారు. కొన్ని చోట్ల 2 పూటల భోజనానికే పరిమితం చేశారు. మెనూలో మొత్తం మార్పు తీసుకొచ్చినండి. గతంలో ఏంటంటే టిఫిన్స్ దోశ, పూరి, చపాతీ, ఇడ్లీ అన్ని రకాలు పెట్టేవాళ్ళు. ప్రతిరోజు ఒక ఐటెం పెట్టేటోళ్ళం. ఈ గ్యాస్ కొరత వల్ల ఏంటంటే ఎక్కువ గ్యాస్, ఎక్కువ ఆయిల్ వాడేటువంటి చపాతీ తీసేసినాం, దోశ తీసేసినాం, పూరి తీసేసినాం, బోండా, మైసూర్ బోండా తీసేసినాం. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఉప్మా, రైసు, పులిహోర ఇదే వీటి మీద నడిపిస్తున్నాం. వాళ్ళని బతిలాడి చెప్పుకోవడం అవుతుంది. వాళ్ళు బాగా డిమాండ్ చేస్తున్నారు, మాకు ఫీజులు తగ్గిమంటున్నారు. కాకపోతే మాకు ఇక్కడ గ్యాస్ అంతా గ్యాస్ కొని పిల్లలకి పెట్టాలంటే ఇబ్బందికరంగా ఉన్నది కాబట్టి కట్టెలపై పెట్టి చేస్తున్నాము. కాకపోతే వాళ్ళ డిమాండ్ ఏంటంటే మేము డబ్బులు ఇస్తున్నాగా ఎందుకు పెట్టరని డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళకి బతిలాడి పెట్టడం జరుగుతున్నది. మామూలుగా రోజు ఇప్పుడు బయట కూడా తినే అవకాశం లేదు కదా, వాళ్ళు కూడా రేట్లు పెంచారు. ప్లస్ ఇక్కడ మాకు అక్కడ దొరకక ఇక్కడ దొరకక మాకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి వాళ్ళు మమ్మల్ని కొంచెం ఇబ్బందిగానే అడుగుతున్నారు. చాలా కష్టంగా అనిపిస్తుంది. పైనుంచి ఎండ, కింద నుంచి మంట, 2 విధాలుగా ఇబ్బంది అవుతుంది. ఈ ఓపెన్ ప్లేస్లో పెడితేనే ఇంత ఇబ్బందిగా ఉంది. కొన్ని హాస్టల్స్ క్లోజ్గా ఉంటాయి, వాటిలో పెట్టుకొని చేసుకునే వాళ్ళకి ఇంకెంత ఇబ్బందిగా ఉంటుందో. ఈ కష్టాలు ఇంకెన్ని రోజులు ఉంటాయో. గ్యాస్ ధరలు పెరగడం, సరఫరా ఆలస్యం కావడంతో హాస్టల్ యాజమాన్యాలపై ఆర్థిక భారం పెరుగుతోంది. దీంతో భవిష్యత్తులో మెస్ ఛార్జీలు పెరిగే అవకాశం ఉందంటున్నారు నిర్వాహకులు. ఇప్పటికైతే నగరంలో అనేక చోట్ల కట్టెల పొయ్యిపై ఆధారపడుతున్నారు. కొన్ని హాస్టళ్లలో కట్టెల పొయ్యి పెట్టుకోవడానికి స్థలం లేక ఇబ్బందులు పడుతున్నారు. హాస్టల్లో మెనూ మొత్తం పెట్టడం లేదని, రెంట్ తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు విద్యార్థులు. మెనూ అంటే బిఫోర్ చాలా వెరైటీస్ ఉండేవి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ, ఆఫ్టర్నూన్ కానీ దోశ, చపాతీ. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే వెరీ లిమిటెడ్ పెడుతున్నారు. ఉప్మా, రైస్ ఐటమ్స్ ఈజీగా కుక్ అయిపోవడం. హాస్టల్ ఫీజు కరెంట్లీ 7,500 పే చేస్తున్నాం మేము. ఆహారం సరిపోవట్లేదని సిటీలోని హాస్టళ్లలో ఉండే కొంతమంది సొంత ఊళ్లకు వెళ్లారు. గ్యాస్ ఇబ్బందులు ఇలాగే కొనసాగితే ఆహారం కోసం ఇబ్బందులు పడాల్సి వస్తుందంటున్నారు హాస్టలర్స్. సమస్యను త్వరగా పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ గ్యాస్ ప్రాబ్లం రావడం వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఒకప్పుడు చాలా ఐటమ్స్ ఉండేవి, ఇప్పుడు ఉప్మా, రైస్ అంటే డైలీ ఇదే పెట్టేసరికి మాకు తినడానికి అవ్వట్లేదు. అండ్ కర్రీస్ కూడా ఏం పెట్టట్లేదు, ఓన్లీ పప్పు, చారు అలా పెడుతున్నారు. మాకు చాలా ప్రాబ్లం అవుతుంది, తినలేకపోతున్నాము. యుద్ధం ప్రభావం నగరంలోని హాస్టల్స్కు చేరుకుంది. కమర్షియల్ గ్యాస్ సరఫరా చేయాలని కోరుతున్నారు హాస్టల్ నిర్వాహకులు. సాధారణంగా గ్యాస్ స్టవ్లపై వంటలు చేస్తుంటారు, కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. నగరంలోని కొన్ని హోటల్స్లలో మళ్లీ పాతకాలపు విధానాన్ని పాటిస్తున్నారు. గ్యాస్ అందుబాటులో లేకపోవడంతో కట్టెల పొయ్యిలపై వంటలు చేస్తున్నారు. హోటల్స్ మూసివేయమని పరిస్థితుల్లో ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. కట్టెలపై చేసే బిర్యానీ, చికెన్, మటన్ వంటకాలు మరింత రుచిగా ఉంటాయంటున్నారు వంట మాస్టర్లు. యుద్ధం ఎఫెక్ట్తో కమర్షియల్ సిలిండర్ల సరఫరా ఆగిపోవడంతో హోటళ్లు, రెస్టారెంట్ల యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్యాస్ దొరక్క కొందరు హోటళ్లు, రెస్టారెంట్లు బంద్ చేశారు. మరికొందరు కట్టెల పొయ్యిలపై వండుతున్నారు. వారం రోజులుగా కష్టాలు పడుతున్నామంటున్నారు హోటళ్లు, రెస్టారెంట్ల యజమానులు. నగరంలో కమర్షియల్ గ్యాస్ సరఫరాలో అంతరాయంతో హోటల్స్ నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్నారు. కట్టెల పొయ్యిలపై వంటలు చేస్తున్నారు. బిర్యానీ, చికెన్, మటన్ కర్రీలను కట్టెల పొయ్యిలపై తయారు చేస్తున్నారు. కట్టెల పొయ్యిపై ఆహారం వండటం ఎక్కువ సమయం తీసుకుంటుందని తెలిపారు హోటల్ వ్యాపారులు. మాకు గత వారం రోజుల నుంచి కూడా ఈ ప్రాబ్లం ఉందండి. ఎల్పిజి గ్యాస్ సరఫరా సరిగా లేకపోవడం వల్ల మాలాంటి చిన్న రెస్టారెంట్లకి, మధ్యతరగతి రెస్టారెంట్లకి చాలా ప్రాబ్లం అవుతుంది. అయినప్పటికీ మేము కస్టమర్స్కి చాలా ఫాస్ట్గా ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి మా స్టాఫ్ సహాయంతో చాలా ఫాస్ట్గా తయారు చేపిస్తున్నాం. మాకు వచ్చేసి డైలీ 2 or 3 సిలిండర్స్ యూజింగ్ ఉంటుంది మేడం. ప్రైస్ వచ్చేసి మాకు 2,100కి దొరికేది ఈరోజు 7,000 to 8,000 అయినా కూడా దొరకడం కష్టంగా ఉంది మేడం.
కట్టెల పొయ్యిలపై చేసిన ఆహారానికి ప్రత్యేకమైన రుచి ఉంటుందంటున్నారు కస్టమర్లు. గ్యాస్ ఇబ్బందులు ఇలాగే కొనసాగితే హోటల్ నిర్వహణ మరింత కష్టమవుతుందంటున్నారు వ్యాపారులు. హోల్సేల్గా పెద్ద మొత్తంలో కట్టెలు కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. ఎక్కువ రోజులు కట్టెలపై వంట చేస్తే అనారోగ్య సమస్యలు వస్తాయంటున్నారు మాస్టర్స్. बहुत तकलीफ आ रहा है, बिरयानी मारने को नहीं हो रहे, हेल्थ इशू आ जा रहा है, कभी भी नहीं बनाया, फर्स्ट बार बना रहा हूँ, बहुत तकलीफ आ रहा है बिरयानी बनाने में। इधर दिल्ली में बोले तो 11 क्लॉक को रेडी हो जाता, अभी क्या है 12 क्लॉक हो गया, अभी तक रेडी नहीं बिरयानी, कुछ भी नहीं रेडी हो रहा है, बहुत डिफरेंट हो रहा है। ये अच्छा रहता है, वो अच्छा रहता है, वो अच्छा रहता है, ये फ्लो अच्छा नहीं है। గ్యాస్ సరఫరా సాధారణ స్థితికి చేరే వరకు కట్టెల పొయ్యిలపై వంటలు చేస్తామంటున్నారు హోటల్స్ వ్యాపారులు. సిటీలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరతతో ఇబ్బందులు పడుతున్నారు వ్యాపారులు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో క్యాటరింగ్, ఫంక్షన్ హాల్ నిర్వాహకులు గ్యాస్ సిలిండర్లు దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. ఫంక్షన్ల కోసం ఆర్డర్లు తీసుకున్న క్యాటరింగ్ నిర్వాహకులు కమర్షియల్ గ్యాస్ కొరతతో ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా పెళ్లిళ్లు, ఫంక్షన్లు, పెద్ద వేడుకల్లో వంటలన్నీ కమర్షియల్ గ్యాస్ సిలిండర్లపైనే చేస్తారు. గ్యాస్ బుకింగ్స్ కూడా జరగడం లేదంటున్నారు. దీంతో మ్యారేజ్లకు ముందుగానే ఆర్డర్లు తీసుకున్న నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. కమర్షియల్ గ్యాస్ దొరక్క కట్టెలతో వంట చేస్తామంటున్నారు క్యాటరింగ్ వర్కర్స్. ఫంక్షన్ హాల్స్ లో ఇరుకుగా ఉంటే వంట చేయడం కష్టమవుతుందని తెలిపారు. దీంతో మరింత ఇబ్బందులు పడాల్సి వస్తుందంటున్నారు క్యాటరింగ్ నిర్వాహకులు. ఫంక్షన్ హాల్లో కట్టెలతో వంట చేయడానికి అనుమతించడం లేదన్నారు నిర్వాహకులు. ఇప్పుడు పెళ్లిళ్ళ బుకింగ్స్ అయితే బాగానే ఉన్నాయి మా దగ్గర, కానీ ఈ యుద్ధం కారణంగా మన దగ్గర గ్యాస్ కానీ వంట కట్టెలు కానీ రేట్స్ కానీ పెరిగిపోవడం వల్ల అందరికి మా వాళ్ళ అందరికి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు కట్టెలు ప్లస్ గ్యాస్ రెండు వాడతారు మేడం మా దగ్గర. కాకపోతే ఏంటంటే ఇబ్బంది ఏంటంటే టైంకి దొరుకుతాయి, అన్ని రేట్స్ పెరిగిపోవడం ప్లస్ గ్యాస్లు సమయానికి దొరకకపోవడం. మినిమం 3 నుండి 6 సిలిండర్లు మన దగ్గర వాడతారు. కట్టెలు కూడా ఒక 5 నుండి 8 కుంటల వరకు కట్టెలు వాడతారు. ఇప్పుడు ఇబ్బంది ఏంటంటే రేట్లు పెరిగిపోవడం, కట్టెలు అయ్యి గ్యాస్లు టైంకి దొరకకపోవడం, రేట్లు పెంచేయడం. ఇంతకుముందు 5 రూపాయలు 6 రూపాయలు ఉన్నాయి, ఇప్పుడు అది 11 రూపాయలు 13 రూపాయలకి వెళ్ళిపోవడం. కట్టెల ధరలతో పాటు సరుకుల రేట్లు కూడా పెరిగాయంటున్నారు క్యాటరింగ్ నిర్వాహకులు. గ్యాస్ సిలిండర్లు బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు దొరకడంతో ఖర్చులు భారీగా పెరుగుతాయన్నారు. కమర్షియల్ గ్యాస్ కొరతతో ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. ఫంక్షన్లలో ఫ్యాన్సీ ఐటమ్స్ కట్టెల పొయ్యి మీద చేయడం సాధ్యం కాదంటున్నారు క్యాటరింగ్ నిర్వాహకులు. ఇప్పుడు మాకు బాగా పరిస్థితి ఏంటంటే ఇబ్బంది ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ముందు మాట్లాడిన రేట్ ఒకటి, ఇప్పుడు అయ్యే రేట్ ఒకటి. వాళ్ళకి మనం ఆ రేట్లు ఇవ్వలేముగా, ఇప్పుడు మనం లాస్ అయ్యి మనం చేయలేము, ఇబ్బందులు అవుతున్నాయి. బ్లాక్లో కూడా చాలా తక్కువ దొరుకుతున్నాయి మేడం, దొరుకుతున్నాయి కానీ ఎవరి దగ్గర పోయి అడిగితే ఇప్పుడు మనకు 1000 రూపాయలకు వచ్చేది 1500 2000లకు ఇస్తారు. కమర్షియల్ గ్యాస్ ఎఫెక్ట్ పెళ్లిళ్లు, ఫంక్షన్లపై ప్రభావం పడుతోంది. పెళ్లిళ్ల నిర్వహణ ఖర్చులు కూడా పెరుగుతున్నాయన్నారు. కట్టెలపై అన్ని రకాల వంటలు చేసే మాస్టర్లు కూడా దొరకడం లేదంటున్నారు క్యాటరింగ్ వ్యాపారులు. అర్హులైన ప్రతి ఉద్యమకారుడికి రేవంత్ సర్కార్ న్యాయం చేస్తుందన్నారు ప్రభుత్వ సలహాదారు కేశవరావు. ఉద్యమకారుల డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. హైదరాబాద్ సోమాజిగూడలో తెలంగాణ సమైక్య ఆధ్వర్యంలో ఉద్యమ సంఘాల ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు ఉద్యమకారులు. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో కార్యాచరణ ప్రకటించాలన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు పాషం యాదగిరితో పాటు రాష్ట్రంలోని ఉద్యమకారులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ ఉన్నప్పుడు, అప్పుడు టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఒక కమిటీ వేసిండ్రు. దానికి ఈయన నరసింహారెడ్డి గారిని, నాయన నరసింహారెడ్డిని చైర్మన్, ఆయన హోమ్ మినిస్టర్ కాబట్టి ఆయన చైర్మన్. నేను కొంచెం అంతా ఆ పార్టీలో నెంబర్ 2గా ఉన్నాను కాబట్టి నేను కూడా కనెక్ట్ అవుతాను. క్వశ్చన్స్ ఏమొచ్చాయంటే మనం ఎట్లా రికగ్నైజ్ చేద్దాం, ఎఫ్ఐఆర్ని చూసి రికగ్నైజ్ చేద్దామా, జైల్లో పోయిందని రికగ్నైజ్ చేద్దామా, జైలు పోతే పోలీస్ స్టేషన్లో ఉంటే జైలా, లేదా జైల్లో ఉంటే జైలా, జైలు లోపల మ్యాజిస్ట్రేట్ చెప్పిన తర్వాత జైలా, లేదా ఉత్తర పంపించడం జైలా అనేది ఒక పెద్ద మీమాంస జరిగింది. మొన్న గవర్నమెంట్ లోపల వచ్చే డిస్కషన్ వచ్చినప్పుడు మిమ్మల్ని ఎవరు ఉద్యమంకి దగ్గర కూడా చూడలేదు కాబట్టి అప్పుడు ఈ మాట తెచ్చి వాళ్ళని కూడా మనం తేవాలా. ఏదో పాపులర్ మాత్రాన పేపర్లలో 10 సార్లు వచ్చినంత మాత్రాన్ని నేను ఉద్యమకారులు అంటే నిజంగానే పనిచేస్తున్నాడు. ఏదైతే సాధ్యమవుతుందో దీంతో కావాల్సింది ఏంటంటే ఒక లాస్ట్ వర్డ్ ఒక మీరు చెప్పారు, ఒక రికగ్నిషన్ కావాలి.
గద్దరి మీద 6 తూటాలు కాల్చినప్పుడు ఎక్కడున్నాడు చంద్రబాబు? మేము పెట్టింది మొట్టమొదటి ఐక్య కార్యాచరణ కమిటీ. దాన్ని చీల్చుకుంటూ పోయి కేసీఆర్ కాళ్ళ మీద పడేసారు కొంత మేధావులు. తప్పు కదా? మేము ఎందుకు అట్లా అంటున్నామంటే, ఏం మేధావులు మీరు? జాతి మేధస్సు జాతి పెంట్ అయింది, మేధావులు అట్లనే తయారైంది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒకటే. ఏ రాజకీయ నాయకుడు తెలంగాణ ఉద్యమం లేడు, రాజకీయ నాయకుల వల్ల తెలంగాణ రాలేదు, ప్రజల వల్లనే వచ్చింది, కళాకారుల వల్ల వచ్చింది. గద్దరు, బెల్లలత, మారోజు వీరన్న, గూడంజయ్య, గోరడింకన్న, జయరాజు, ఇప్పుడు ఏమైనా పట్టించుకుంటున్నా వాళ్ళను? ఎవరి పేరు చెప్తున్నా? విమలక్క, ఎవరి పేరు చెప్తున్నారు? ఎవరి పేరు చెప్తలేరు. కళాకారుల పేరు చెప్తూ వాళ్ళు ఊరూర గజ్జగట్టిండ్రు, తిరిగిండ్రు, కష్టపడరు. ఇది వాళ్ళకి ఏం రిలీఫ్ ఉంది? ఏం రిలీఫ్ లేదు. ఆ ఆశయాలు ఏం నెరవేరలేదు. తెలంగాణ ఆంధ్ర కలిసి ఉన్నప్పుడు 2/3 మెజారిటీ వాళ్ళు, 1/3 మైనారిటీ మనం. 1/3 మనమే. మనది మైనారిటీ, వాళ్ళది మెజారిటీ. మన నిధులు నియామకాలన్నీ ఆంధ్రాకు పోయి ఇప్పుడు కూడా ఆంధ్రాకే పోతున్నాయి. కేసీఆర్ ఉన్న అదే జరిగింది, రేవంత్ రెడ్డి ఉన్నా కూడా అదే జరుగుతుంది. మళ్ళీ చంద్రబాబు పరిపాలన ఇక్కడ ఉన్నది. మనము మళ్ళీ ఉద్యమం చేస్తే తప్ప తెలంగాణ ప్రజలకు న్యాయం జరగదు. మన కాదు, మన గురించి కాదు, ప్రజల గురించి ఆలోచిద్దాం. మళ్ళా మనం చెప్పాలి, ఉన్నది చెప్పాలి. హనుమంతుడు మళ్ళీ సంజీవని పర్వతం దేవాలి, ఈ రాక్షసులను ఎత్తేయాలి, లంకాదానం చేయాలి. అప్పుడే తెలంగాణ విముక్తి అవుతుంది. దానికోసం మళ్ళీ పోరాటం చేద్దాం. మళ్ళీ దుడ్డు కొమ్మరి యొక్క గుత్పల సంఘం పెడదాం. ఒక్క సీసీ కెమెరా 100 మందితో సమానమన్నారు హైదరాబాద్ సిపి సజ్జనార్. సీసీటీవీలు ప్రజల భద్రతకు ఉపయోగపడతాయని తెలిపారు. ప్రజలు ఇండ్ల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కాలనీలో ఎలాంటి క్రైమ్ జరిగినా సీసీటీవీల్లో రికార్డ్ అవుతుందన్నారు. 277 సీసీటీవీలు ఏర్పాటు చేసుకున్న అపర్ణ 1 అపార్ట్మెంట్స్ నిర్వాహకులను అభినందించారు సిపి సజ్జనార్. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ లో చాలా మంది నష్టపోతున్నారు. ముఖ్యంగా చాలా మంది ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు, లేదంటే బిజినెస్ మెన్ కావచ్చు, లేదంటే రిటైర్డ్ పర్సన్స్ కూడా. మొన్న ఒక రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ కూడా రావడం జరిగింది. అదే అర్థం, మీకు తెలిసి కూడా ఎట్లా మోసపోయారంటే ఏదో వస్తుందని చెప్పి అదంతా చూస్తే బాగా రియల్ అనిపించింది సార్, అందుకు మోసపోయానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సో రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు ప్లీజ్ బీ అవేర్ ఆఫ్ దిస్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్. దానివల్ల చాలా నష్టం కావడం జరిగింది. సెకండ్ థింగ్ ఈజ్ డిజిటల్ అరెస్ట్. మీకు ఏదో సిబిఐ కేసు అయింది, ఈడీ కేసు అయింది, హైదరాబాద్ పోలీసులో మీకు వారెంట్ ఇష్యూ అయింది, బాంబే పోలీసు వాళ్ళు కేసు కట్టారు, లేదంటే మీకు కర్ణాటక పోలీసుల నుంచి వారెంట్ వచ్చిందని చెప్పి మాయమాట చెప్పి మీ పిల్లల పైన కేసు అయిందని చెప్పి వాళ్ళు టార్గెట్ చేసి ఇట్లా డిజిటల్ అరెస్ట్ చేసి మీ అందరు కూడా మోసం చేయడం చేస్తారు. సో ఈ డిజిటల్ అరెస్ట్ అనేది పోలీస్ భాషలో లేదు, ఎక్కడ కూడా పోలీస్ ఇట్లా పని చేయదు. మీకు ఎవరో పని చేస్తే ఇట్లా ఫోన్ చేస్తే ప్లీజ్ కట్ ఇట్ అండ్ యూ డోంట్ ఎంటర్టైన్ దెమ్. వాళ్ళు మీకు ఏదో ఒకసారి మీరు కన్వర్సేషన్లో మీరు వాళ్ళు పెడితే మీకు ఏదో చూపిస్తారు. వాళ్ళు ఏదో ఒక సినిమా చూపించి మీకు ఎట్లానే ఆ ఒక మెస్మరైజ్ చేసి మీ దగ్గర నుంచి డబ్బులు లాక్కోవడానికి ప్రయత్నం చేస్తారు. సో అందుకు ఎవరు కూడా ప్రయత్నం చేయవద్దు. సో అందుకు ఈ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్, ఈ ఒక డిజిటల్ ఫ్రాడ్స్ నుంచి బాగా అలర్ట్ ఉండాలని చెప్పి కోరుతున్నాను. ముఖ్యంగా చాలామంది త్వరలోనే మనకు డబ్బులు కావాలి అనే వాళ్ళకు డబ్బులు ఊరికే రావు, మనకు కష్టపడితేనే డబ్బులు వస్తావు. డబ్బు కష్టపడాలంటే మనం ఏదో ఒక ప్రొడక్ట్ ఉండాలి, ఏదో ఒక ప్లాన్ ఉండాలి, అప్పుడే మనకు డబ్బులు వస్తుంది. కానీ ఏదో ఈ డబ్బులు ఇట్లా పెడితే డబ్బులు వస్తుందని చెప్పి అనుకోవద్దు. అట్లానే మీరు చాలామంది రిటైర్డ్ వాళ్ళు డబ్బులు ఉంటే ప్లీజ్ ఇన్వెస్ట్. నౌ డేస్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ గవర్నమెంట్ బాండ్స్ ఉన్నావు, మ్యూచువల్ ఫండ్స్ ఉన్నావు, మంచి ఫండ్స్ వచ్చావు, బ్యాంక్ డిపాజిట్ చేసుకోండి, పోస్ట్ ఆఫీస్ డిపాజిట్ ఉంది. అక్కడ మీకు అట్లీస్ట్ డబ్బులు ఎక్కడ పోదు, మీకు మానసిక శాంతి ఉంటుంది. ఇక్కడ పెట్టినంత డబ్బులు వస్తుందా లేదా, ఏమవుతుంది అని చెప్పి ఆ డబ్బులతో మీ పీపీ కూడా అప్ అండ్ డౌన్ అయితేనే ఉంటుంది. అది కంటే ముందు బెస్ట్ ప్రశాంతత. ఒక 12% వస్తుందా, 15% వస్తుందా అని చెప్పి మనం వీ షుడ్ బి హ్యాపీ, మన డబ్బులు కూడా బాగుంటుంది. సో మీరందరూ కూడా ఈ ఒక సైబర్ క్రైమ్ గురించి అలర్ట్ ఉండాలని చెప్పి కోరుతున్నాను. సంగారెడ్డిలోని కొత్త బస్టాండ్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రధాని మోడీ దిష్టి బొమ్మను దగ్ధం చేసేందుకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రయత్నించారు. అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో పోలీసులు, జగ్గారెడ్డి వర్గీయులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఉద్రిక్తతల మధ్య ప్రధాని మోదీ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు జగ్గారెడ్డి. హైదరాబాద్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దిష్టి బొమ్మని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు దహనం చేయడానికి నిరసనగా ప్రధాని మోడీ దిష్టి బొమ్మను దహనం చేశామన్నారు జగ్గారెడ్డి. हटो
ప్రజలు పడుతున్న గ్యాస్ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ప్రజలు భారతదేశం తెలంగాణ ఆంధ్రప్రదేశ్తో పాటు దేశంలో ప్రజలు గ్యాస్కు సంబంధించి ఇబ్బంది పడుతున్నారు. గ్యాసు సరఫరా లేకపోవడం వల్ల బీజేపీ ప్రభుత్వం సరఫరా చేయకపోవడం వల్ల తెలంగాణ ఆంధ్రప్రదేశ్తో పాటు దేశ ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానమంత్రి మోడీ బీజేపీ ప్రభుత్వము పార్లమెంటులో మన రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు నిన్న పార్లమెంట్లో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. భారతదేశం ప్రజలు గ్యాస్కి ఇబ్బంది పడుతున్నారు. మహిళలు ఇళ్లలో అందరు కూడా కష్టమవుతున్నది. వంటలకు భోజనాలకు హోటల్స్లలో రెస్టారెంట్లో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు గ్యాస్ సప్లై లేకపోవడం వల్ల. రాహుల్ గాంధీ గారు నిన్న ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు సూచన చేసిరు, తక్షణమే మీరు గ్యాస్ని సరఫరా అయ్యే విధంగా చర్యలు తీసుకోండి అని. కానీ ప్రధానమంత్రి మోడీ గారు ట్రంప్తో ఉన్న ఒప్పందాల వల్ల ఈ యుద్ధంలో ఉన్న పరిస్థితుల వల్ల గ్యాస్ని దేశ ప్రజలకు అందిలేకపోతుంటూ దాన్ని ప్రశ్నించినందుకు రాహుల్ గాంధీ గారి యొక్క దిష్టి బొమ్మను రామచంద్రరావు బీజేపీ ప్రెసిడెంట్ ఈరోజు రాహుల్ గాంధీ గారి దిష్టి బొమ్మ దగ్ధం చేయడం జరిగింది. మేము అడుగుతున్నాం బీజేపీ నాయకులారా, మీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఉంది, ప్రధానమంత్రి మోడీ ఉన్నాడు, దేశ ప్రజలకు గ్యాసులు అందించే బాధ్యత మీది, అందిస్తలేరని అడిగినందుకు రాహుల్ గాంధీ గారి దిష్టి బొమ్మ తగలబెడతారా? ఒక ప్రతిపక్ష నాయకుడు దేశ ప్రజల కోసం కొట్లాడుతుంటే మీరు వారి దిష్టి బొమ్మ తగలబెడతారా? అందుకే మీ యొక్క అనాలోచిత కార్యాచరణ రాహుల్ గాంధీ దిష్టి బొమ్మ తగలబెట్టిన నిరసనగా దేశ ప్రజల కోసం గ్యాసును తొందరగా ప్రజలకు అందివ్వండి, ఇబ్బంది తొలగించాలని రాహుల్ గాంధీ గారికి మద్దతుగా సంగారెడ్డిలో ఈరోజు ప్రధానమంత్రి మోడీ దిష్టి బొమ్మని మేము కూడా తగలబెడుతున్నాం. ఈరోజు దేశ ప్రజలు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ దేశ ప్రజలు గ్యాస్ పోరాటంలో రాహుల్ గాంధీకి మద్దతుగా ఈరోజు దిష్టి బొమ్మ తగలబెడుతున్నాం. హైదరాబాద్ ఎర్రగడ్డలోని ఆయుర్వేద హాస్పిటల్ ఎన్నో ఏళ్లుగా రోగులకు సేవలందిస్తోంది. హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే పేషెంట్ల సంఖ్యను ఎక్కువగా చూపించి కొందరు సిబ్బంది, అధికారులు ప్రభుత్వ సొమ్మును కాజేశారని తెలిపారు సూపరింటెండెంట్. ప్రభుత్వ విజిలెన్స్ విచారణ జరిపించగా అవినీతి నిజమేనని తేలింది. డైట్ కాంట్రాక్టర్లను మార్చాలని కలెక్టర్ ఆదేశించారు. హైదరాబాద్ ఎర్రగడ్డలో ఉన్న ప్రభుత్వ ఆయుర్వేద హాస్పిటళ్లకు రోజు 400 నుంచి 600 మంది రోగులు వస్తారు. రోజు 40 నుంచి 50 మంది పేషెంట్స్ ను అడ్మిట్ చేసుకుని చికిత్స చేస్తారు. కొందరు సిబ్బంది, అధికారులు డైట్ కాంట్రాక్టర్లతో కలిసి ప్రభుత్వ సొమ్మును కాజేశారని గుర్తించారు ఇన్ఛార్జి సూపరింటెండెంట్. పేషెంట్ల సంఖ్య కంటే 2-3 రెట్లు ఎక్కువగా అడ్మిట్ అయినట్టు చూపించి డబ్బులను తీసుకున్నారని తెలిపారు మమత. ఎర్రగడ్డ ఆయుర్వేద హాస్పిటల్లో 204 పడకల కెపాసిటీ ఉన్నప్పటికీ రోజు 40 నుంచి 50 మంది మాత్రమే ఇన్ పేషెంట్లుగా ఉంటారు. అయితే లెక్కల్లో మాత్రం 170 నుంచి 180 మందికి డైట్ ఇస్తున్నట్లు బిల్లులు పెట్టి అక్రమాలకు పాల్పడ్డారు. ప్రతి ఇన్ పేషెంట్ రోగికి 80 రూపాయలు, సహాయకులకు కూడా డైట్ కింద నిధులు కేటాయించి డబ్బులు కాజేసినట్లు గుర్తించామన్నారు ఇన్ఛార్జి సూపరింటెండెంట్ మమత. ఇక్కడ పేషెంట్లకి ఇచ్చే డైట్ విషయంలో చిన్న ఇర్రెగ్యులారిటీస్ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళాయి. అక్కడ నుంచి కలెక్టర్ మేడం దృష్టికి కూడా వెళ్ళింది. ఈ విషయం మీటింగ్ కండక్ట్ చేసి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు మాకు. మేము ఇక మీదట దాన్ని గవర్నమెంట్ ఏ విధంగా మాకు మెనూ పేషెంట్కి ఇచ్చే డైట్లోనే ఏ విధంగా మెనూ ఉందో ఆ విధంగానే మేము నాణ్యత కలిగిన ఆహారాన్ని పేషెంట్లకి అందించాలనే ఉద్దేశంతో మేము ఉన్నాము. ప్రతి నెల 4,90,000 డైట్ బిల్లులు పెట్టి దానిలో సగం డబ్బులు పక్కదారి పట్టించారని గుర్తించారు ఉన్నతాధికారులు. ఈ స్కామ్ లో భాగస్వాములు అయిన అధికారులు ఆ తర్వాత పదోన్నతులు పొంది ఉన్నత స్థాయిలో కొనసాగుతున్నారు. తమ పలుకుబడి ఉపయోగించి కేసులో పురోగతి లేకుండా అడ్డుకున్నారన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి.
2024లో సూపరింటెండెంట్ మారే వరకు డైట్ స్కామ్ కొనసాగుతూ వచ్చిందన్నారు ఉన్నతాధికారులు. ఇన్ఛార్జి సూపరింటెండెంట్గా మమత వచ్చాక ఈ వ్యవహారాన్ని ఆయుష్ డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. విజిలెన్స్ డీఎస్పీ విచారణ పూర్తి చేసి అవినీతి జరిగిందని ప్రభుత్వానికి ఈ ఏడాది జనవరిలో నివేదిక ఇచ్చారు. ఇప్పటికే డైట్ కాంట్రాక్టర్లను మార్చాలని కలెక్టర్ నిర్ణయించారు. ఏళ్లుగా ప్రభుత్వ సొమ్ము తిన్న డైట్ కాంట్రాక్టర్ స్కామ్లో ఇన్వాల్వ్ అయిన అధికారుల నుంచి డబ్బుని రికవరీ చేయాలని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు డాక్టర్లు. గ్రేటర్ హైదరాబాద్లోని బస్టాపుల్లో నిలబడడానికి నీడలేక ఇబ్బందులు పడుతున్నారు ప్రయాణికులు. మార్చి నెలలోనే ఎండలు దంచి కొడుతున్నాయి. వచ్చే 2 నెలలు మరింతగా ఎండలు మండిపోయే అవకాశం ఉంది. ప్రయాణికులు తిరిగే బిజీ రూట్లలో అవసరం ఉన్న చోట బస్టాప్స్ లేవంటున్నారు ప్రజలు. కొత్త బస్టాప్స్ నిర్మించాలని, ఏసీ బస్ షెల్టర్లను పునరుద్ధరించాలని కోరుతున్నారు ప్రయాణికులు. వేసవి ప్రభావంతో రోడ్ సైడ్ బస్టాప్స్ లేక ఇబ్బందులు పడుతున్నారు ప్రయాణికులు. ఆర్టీసీ బస్సుల్లో రోజు రోజుకు రద్దీ పెరుగుతోంది. సమయానికి ఆర్టీసీ బస్సులు రాక రోడ్ల మీద ఎండలోనే నిలబడుతున్నామని తెలిపారు ప్రయాణికులు. బస్టాప్స్లలో కూర్చోవడానికి సౌకర్యాలు లేవన్నారు. సిటీలోని పలు రూట్లలో బస్టాప్స్ ఉన్నా కొన్ని నిరుపయోగంగా ఉన్నాయని తెలిపారు ప్రయాణికులు. ఏం లేదు, ఎండలు ఒకటి మండిపోతున్నాయి. కార్లలో వాళ్ళకంటే ఏ బాధ లేదు. ఇంత దూరం ట్రావెల్ చేయాలంటే కష్టం కదా. మాకు కూడా ఒక బస్ స్టాప్ ఉంటే మంచి కూర్చోవాలి కదా. ఎంతసేపు నిలబడతాం? అందులో చేతగాని వాళ్ళైతే ఇంకా పిల్లలు అంటే ఎట్లా నడిచిపోతుంది, కానీ పెద్దోళ్ళు నిలబడి వెళ్ళాలంటే వెళ్ళలేం కదమ్మా. అన్ని రోడ్ల మీద బస్ స్టాప్లు ఎక్కడ ఉన్నాయమ్మా? ఇప్పుడు ఏం లేవు, బస్ స్టాప్లే లేవు అసలు. పోనీ ఎండకంటే ఎట్లా నిలబడతాం, కానీ వానాకాలం ఎట్లా? అంతే కదా, కష్టం కదా. కావాలి, ఒక బస్ స్టాప్ అయితే కావాలి, ఎక్కడైనా కావాలి. తీసేసి ఉన్నాయన్నీ కట్టియాలి కదా, మళ్ళీ కట్టిస్తే మంచిగా. గ్రేటర్ హైదరాబాద్ లో 3000 ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయి. రోజు 20 లక్షలకు పైగా ప్రజలు ప్రయాణిస్తున్నారని తెలిపారు అధికారులు. మహిళలకు ఫ్రీ బస్సు ఉండడంతో ఆర్టీసీ బస్సులకు డిమాండ్ పెరిగింది. దీంతో బస్టాప్స్ వద్ద ప్రయాణికుల తాకిడి పెరగడంతో నిలబడేందుకు నీడలేక ఇబ్బందులు పడుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 1370 ఆర్టీసీ బస్ షెల్టర్స్ ఉన్నాయి. మరో 400 ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీకి ప్రతిపాదనలు పంపారు ఆర్టీసీ అధికారులు. చాలా రూట్లలో బస్టాప్స్ లేవంటున్నారు ప్రయాణికులు. కొన్ని నిరుపయోగంగా ఉండడంతో ఇబ్బందులు పడుతున్నారు. చాలా చోట్ల బస్సులు నడుస్తాయో లేదో, ఏ రూట్ నంబర్ బస్సు వస్తుందన్న సమాచారం కూడా లేదన్నారు ప్రయాణికులు. మేము ఇప్పుడు సూరారం వెళ్ళాలి. ఇక్కడ కొంచెం ఫెసిలిటీస్, కొంచెం బస్ స్టాప్స్ పెడితే బాగుంటుంది ఎండకి. ఎందుకంటే మేము బాగా డైలీ ట్రావెల్ చేస్తాం కదా, మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఎక్కడ సైడ్ అయినా కానీ ట్రావెలింగ్కి చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఇంకా హెవీగా సమ్మర్ కదా, చాలా ఇబ్బంది అవుతుంది. అంటే కొంచెం ఫుల్ ఉంటే వెళ్ళిపోతారు, ఉండరు. కొన్ని స్టాప్స్లలో సరిగా ఆపరు. కొంతమంది ఆపుతారు, కొంతమంది ఆపరు. ఇష్టం ఇంకా వాళ్ళది. హైదరాబాద్ లో 18 ఏసీ బస్ స్టాప్స్ ఉన్నా ఎక్కడ కూడా ఏసీ పనిచేయడం లేదన్నారు ప్రయాణికులు. లక్షల రూపాయలతో నిర్మించిన ఏసీ బస్ షెల్టర్స్ అడ్వర్టైజ్మెంట్స్ కోసం మాత్రమే ఉపయోగపడుతున్నాయి. ఎండాకాలంలో బయట నిలబడలేక ఇబ్బందులు పడుతున్నామని, ఏసీ బస్ షెల్టర్స్ ను పునరుద్ధరించాలని కోరుతున్నారు సిటీ ప్రయాణికులు. అమీర్పేట నుంచి మెహదీపట్నం వెళ్తుంటా. ప్రజెంట్ అయితే ఇక్కడైతే ఏం ఫెసిలిటీస్ లేదు మనకి నుంచి బస్ స్టాప్కి. ఇక ఎండలు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎండలు చాలా ఎక్కువ కొడుతున్నాయి. సో ఇంకా ఇప్పుడే ఇంత ఉందంటే మే ఆర్ జూన్లో ఎంత పెరుగుతుండొచ్చో మనకు తెలియదు. సో ఈ వర్షాలు పడ్డప్పుడు కూడా ఇక్కడ ఏదన్నా ఫెసిలిటీగా మంచిగా కూర్చోడానికి ఉంటే బాగుందని నా ఉద్దేశం. అంతే. దగ్గర 38 డిగ్రీ సెల్సియస్ ఏమో ఉందనుకుంటా ఎండ. ఇప్పుడు మేలో అయితే మేబీ ఇంకా 50 దగ్గర కూడా వెళ్ళొచ్చు. సో మనం ఏం చేయలేము. దాన్ని ఏదన్నా పెడితే బస్ స్టాప్ కడితే బాగుండు అన్నట్టు నా ఉద్దేశం. అంతే. ఎండలకు బస్ స్టాపుల్లో నిలబడడానికి ఇబ్బందులు పడుతున్నారు ప్రయాణికులు. బస్ స్టాప్స్ ముందు నీడ ఉండేలా ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు సిటీ ప్రజలు. మహిళల ఆరోగ్యంపై ప్రభుత్వం దృష్టి సారించింది. 99 రోజుల ప్రణాళికలో భాగంగా మహిళలకు హెల్త్ స్క్రీనింగ్ చేపట్టింది. 30 రకాల వైద్య పరీక్షలు చేయించడంతో పాటు మహిళల డిజిటల్ హెల్త్ కార్డులను తయారు చేయనున్నారు. 46 లక్షల మంది స్వయం ఉపాధి సంఘాల సభ్యులకు ఈ పరీక్షలు చేయనున్నారు. 3 నెలల్లో స్క్రీనింగ్ పూర్తి చేసేందుకు ప్లాన్ చేశారు. మహిళా దినోత్సవం రోజు ప్రారంభించగా సెర్ప్ సాయంతో మహిళా సంఘాల సభ్యులను హాస్పిటల్లో పరీక్షలు చేయిస్తారు.
99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జూన్ 12 వరకు ప్లాన్ ని వైద్యారోగ్య శాఖ సిద్ధం చేసింది. హాస్పిటళ్లలో రెగ్యులర్ వైద్య సేవలకు ఇబ్బంది లేకుండా పరీక్షలు చేయనున్నారు. 4 దశల్లో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తొలి దశలో ఈ నెల 31 వరకు మదర్ అండ్ చైల్డ్ హెల్త్, బాలికలు, వృద్ధులకు అందే ఆరోగ్య సేవలపై దృష్టి పెట్టారు. అలాగే హాస్పిటళ్లలో శానిటేషన్, పెండింగ్ ఫైళ్లు పరిష్కరించడం, అసెట్స్ వెరిఫికేషన్ వంటి అడ్మినిస్ట్రేషన్ అంశాలను క్లియర్ చేస్తారు. రక్తహీనత నివారణ, పాఠశాలలు, అంగన్వాడీల్లో పిల్లలకు ఆరోగ్య పరీక్షలు చేస్తున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా స్వయం సహాయక సంఘాల్లోని మహిళల హెల్త్ ప్రొఫైల్ తయారీ ప్రోగ్రామ్ ని మంత్రి దామోదర ప్రారంభించారు. తెలంగాణ డయాగ్నోస్టిక్స్ సహకారంతో మహిళలకు 30 రకాల పరీక్షలు చేస్తున్నారు. సెర్ప్ మద్దతుతో మహిళలకు సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తీసుకువెళ్లి బీపీ, షుగర్, థైరాయిడ్ పరీక్షలు ఉచితంగా చేస్తారు. తొలి దశలో ప్రతి జిల్లా నుంచి 5 మండలాలు, రెండో దశలో మరో 10 మండలాలు, చివరి దశలో మిగిలిన అన్ని మండలాల్లో హెల్త్ స్క్రీనింగ్ చేస్తారు. మొత్తం స్క్రీనింగ్ ని 3 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. హెల్త్ స్క్రీనింగ్ పూర్తయ్యాక ప్రతి మహిళకి క్యూఆర్ కోడ్ తో కూడిన డిజిటల్ హెల్త్ రికార్డ్ క్రియేట్ చేస్తారు. ఇది ఈ HMIS పోర్టల్లో సేవ్ చేస్తారు. ఈ డిజిటల్ రికార్డ్ హెల్త్ సూపర్విజన్ చేసేందుకు, ఫ్యూచర్లో హెల్త్ రికార్డ్స్ యాక్సెస్ చేసేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు అధికారులు. ప్రజాపాలన రెండో దశను ఏప్రిల్ 1 నుంచి 15వ తేదీ వరకు నిర్వహిస్తారు. ఈ 15 రోజుల్లో బీపీ, షుగర్, క్యాన్సర్ వంటి వ్యాధులను గుర్తించేందుకు సబ్ సెంటర్ల పరిధిలో స్క్రీనింగ్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. జిల్లా డే కేర్ క్యాన్సర్ సెంటర్లలో కీమోథెరపీ సేవలను మ్యాపింగ్ చేయడంతో పాటు డయాలసిస్ రోగులకు వైరల్ ఇన్ఫెక్షన్ పరీక్షలు చేయనున్నారు. ఏప్రిల్ 16 నుంచి మే 15 వరకు సాగే 3వ దశలో అంటువ్యాధుల నియంత్రణ, ప్రజారోగ్య సన్నద్ధతపై యంత్రాంగం దృష్టి పెట్టనుంది. టీబీ ముక్త్ భారత్ లక్ష్యంగా టీబీ కేసులను గుర్తించడంతో పాటు వడదెబ్బ, డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించనున్నారు. అత్యవసరమైన మందులను అందుబాటులో ఉంచనున్నారు. మే 16 నుంచి జూన్ 12 వరకు 4వ దశలో జీహెచ్ఎంసీ హైదరాబాద్, మేడ్చల్ పరిధిలోని 145 అర్బన్ PHCలను పాలిక్లినిక్స్ గా అప్గ్రేడ్ చేసి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందించనున్నారు. బస్తీల్లో మొబైల్ వెహికల్స్ ద్వారా వైద్య శిబిరాలు నిర్వహించి పేదలకు వైద్యాన్ని అందిస్తారు. ఫుడ్ సేఫ్టీ మేళాలు నిర్వహించి ప్రజల్లో కల్తీ ఆహారంపై చైతన్యం తీసుకువస్తామని తెలిపారు అధికారులు. పారాక్వాట్ గడ్డి మందుతో రైతులతో పాటు ఇతరులు కూడా చనిపోతున్నారు. క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకునేవారు ఈ గడ్డి మందును తీసుకోవడంతో వెంటనే చనిపోతున్నారు. అయితే ఈ పారాక్వాట్ను నిషేధించాలని డిమాండ్ చేస్తున్నాయి డాక్టర్స్ అసోసియేషన్స్. ఈ మందు వాడే సమయంలో రైతులు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు డాక్టర్లు. విరుగుడే లేని పారాక్వాట్ గడ్డి మందు రాష్ట్రంలో ఏటా 5,000 మందిని బలిగొంటోంది. అప్పుల బాధతో కొందరు రైతులు, చదువు, ప్రేమ వంటి కారణాలతో స్టూడెంట్స్, యువత క్షణికావేశంలో పారాక్వాట్ తాగి చనిపోతున్నారు. ఈ మందు తాగిన ప్రతి 100 మందిలో 98 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. వెంటనే బాధితులను ఆసుపత్రులకు తరలించినా బతకడం లేదు. ఈ పారాక్వాట్ను పంట చేన్లలో గడ్డిని నాశనం చేయడానికి వాడుతారు. క్షణాల్లో గడ్డిని మార్చేసే శక్తి దీనికుంటుంది. కానీ క్షణికావేశంలో ఈ మందు తాగినా, పిచికారీ చేసేటప్పుడు ఏమరపాటుగా ఉన్నా నేరుగా శరీరంలోని కీలక అవయాలపై అటాక్ చేస్తుంది. గొంతు, పేగులు కాలిపోతాయి. ముఖ్యంగా లంగ్స్ డ్యామేజ్ అవుతాయి. పల్మనరీ ఫైబ్రోసిస్ తలెత్తి శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది. ఆ తర్వాత కిడ్నీలు, లివర్ ఫెయిల్ అవుతాయి. బాధితులు తీవ్రమైన నొప్పితో ఊపిరాడక చనిపోతారని డాక్టర్లు చెప్తున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ వ్యవసాయ భూములను నాశనం చేస్తున్న పారాక్వాట్ను దేశవ్యాప్తంగా బ్యాన్ చేయాలని అటు డాక్టర్ల సంఘాలు, ఇటు రాజకీయ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలోని ఒక్కో జిల్లాలో ఏటా 200 పారాక్వాట్ కేసులు నమోదవుతున్నాయని అంచనా. ఏటా రాష్ట్ర వ్యాప్తంగా 5,000 మరణాలు జరుగుతున్నట్లు డాక్టర్ల సంఘాలు నిర్ధారణకు వచ్చాయి. జిల్లాల్లోని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్కు ఏటా 50 వరకు కేసులు, హైదరాబాద్లోని గాంధీ ఉస్మానియా హాస్పిటళ్ల మార్చురీలకు ఏటా 150 చొప్పున
పారాక్వాట్ డెడ్ బాడీలు వస్తున్నాయని తెలుస్తోంది. నిమ్స్లో 2022 నుంచి 2024 ఏప్రిల్ వరకు ఏడాదిన్నర వ్యవధిలోనే 253 కేసులు వచ్చాయి. ఈ మందు తాగుతున్న వారిలో 20 నుంచి 30 ఏళ్ల లోపు యువతే ఎక్కువగా ఉంటున్నారు. రైతులు 36.3% ఉంటే స్టూడెంట్స్ 46.2% ఉంటున్నారు. నిమ్స్లో చేరిన వారిలో 96% మందికి కిడ్నీలు, 85% మందికి లంగ్స్ డ్యామేజ్ అయ్యాయి. హాస్పిటల్లో మరణాల రేటు ఏకంగా 86%గా నమోదైంది. ప్రైవేటు హాస్పిటల్స్ లెక్కలు తీస్తే ఈ మరణాల సంఖ్య ఎక్కువే ఉండొచ్చని డాక్టర్లు అభిప్రాయపడుతున్నారు. ఈ మందు తాగితేనే కాదు, పొలాల్లో స్ప్రే చేసేటప్పుడు కనీస జాగ్రత్తలు తీసుకోకపోయినా ప్రాణాలకే ప్రమాదం ఉంటుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. రైతులు చేతులకు గ్లౌజులు, ముఖానికి మాస్క్ లేకుండా ఈ మందు కొడితే గాలితో పాటు శ్వాసకోశాల్లోకి వెళ్లి లంగ్స్ వ్యాధులు వస్తాయంటున్నారు. చర్మంపై పడితే తీవ్రమైన అలర్జీలు వస్తాయి. ఇక కలుపు మొక్కలు చనిపోవడానికి ఈ మందును ఎడాపెడా కొట్టడంతో వ్యవసాయ భూముల్లో నేల సారం పూర్తిగా దెబ్బతింటోంది. మట్టిలో ఉండే వానపాములు, మేలు చేసే సూక్ష్మజీవులు చనిపోయి భూమి నిర్జీవంగా మారుతోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పారాక్వాట్ను బ్యాన్ చేయాలని ఇండియన్ మెడికల్ కౌన్సిల్ IMA, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ TGMC, డాక్టర్స్ అగైనెస్ట్ పారాక్వాట్ పాయిజన్ DAPP, హెల్త్ కేర్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్ HRDA సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి. ఈ విరుగుడు లేని విషయాన్ని ఇప్పటికే చాలా దేశాల్లో బ్యాన్ చేశారని, మన దేశంలో కేరళ, పంజాబ్, ఒడిశాలో రద్దు చేశారని యూనియన్లు అంటున్నాయి. త్వరలోనే ఢిల్లీ వెళ్లి పారాక్వాట్ను దేశవ్యాప్తంగా బ్యాన్ చేయాలని కోరేందుకు డాక్టర్ల యూనియన్లు సిద్ధమవుతున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశాయి. ప్రాణాలు తీసే మందును అమెజాన్లో అమ్ముతుండడం దారుణమన్నారు రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. దీనికి సంబంధించిన పూర్తి డేటాను శాసనసభ స్పీకర్, వ్యవసాయ శాఖ మంత్రికి త్వరలో ఇవ్వబోతున్నామన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై ఖచ్చితంగా చర్చిస్తామన్నారు కోదండరెడ్డి. రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఈసారి ఫిబ్రవరి చివరి వారంలోనే బాణుడు ప్రతాపం చూపడంతో రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాయంత్రం వేళలో తీవ్ర ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారు జనం. ఫ్యాన్లు, కూలర్లు, ఏసీల వంటి విద్యుత్ ఉపకరణాలు అధికంగా ఉపయోగిస్తున్నారు. గత ఏడాది మేలో వినియోగించిన కరెంట్ ఈసారి మార్చిలోనే వాడుతున్నారని తెలిపారు అధికారులు. వేసవి ప్రారంభంలోనే రాష్ట్రంలో విద్యుత్ వినియోగంలో సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. TGNPDCL చరిత్రలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా గరిష్ట విద్యుత్ డిమాండ్ 18,139 మెగావాట్లు నమోదైంది. సిటీలో 4,421 మెగావాట్లకు చేరింది. ప్రజలకు 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నామని తెలిపారు TGNPDCL CMD జితేష్ వి పాటిల్. మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. డిమాండ్ ఎంత పెరిగినా కరెంటు కోతలు లేకుండా చూస్తున్నామని తెలిపారు. వచ్చే వేసవిలో డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు CMD. మన రైతులందరికీ నాణ్యత ఉన్న 24 అవర్స్ సప్లై ఇచ్చేయడానికి మన SPDCL అందరూ క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. ఎక్కడైనా అవుటేజెస్ అవుతాయంటే మన దగ్గర అవుటేజెస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఆల్రెడీ ఉంది. సో ఏది కూడా దాచిపెట్టలేదు. ప్రజలందరికీ కనపడే విధంగానే మా టీమ్స్ అన్నీ పనిచేస్తున్నాయి. ఎక్కడైనా అవుటేజ్ అయిందంటే ఫస్ట్గా మా రెస్పాన్స్ టీమ్ ఆటోమేటిక్గా ఇక్కడ మా దగ్గర మేనేజ్మెంట్ సెంటర్ ఉంది. ఆ ఫ్లాగ్ అయితే ఇమ్మీడియట్గా టీం అక్కడ గంట లోపల అది చేస్తుంది. ఎండల తీవ్రతతో గృహ అవసరాలు పెరుగుతూ ఉంటాయి. కొత్తగా ఏసీలు కొనుగోలు చేసే వారి సంఖ్య కూడా పెరుగుతుందన్నారు అధికారులు. పర్యావరణానికి హాని కలగకుండా గ్రీన్ ఏసీలను కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు పర్యావరణ నిపుణులు. వ్యవసాయానికి కరెంటు కోతలు ఉన్నాయనే ప్రచారంలో వాస్తవం లేదని, నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తున్నామని తెలిపారు CMD. సో డిమాండ్ మనకి అఫ్కోర్స్ మన తెలంగాణ రైజింగ్ విజన్ ఏదైతే ఉందో దాంట్లో క్యూర్, ప్యూర్ అండ్ రేర్ ఏదైతే ఉందో ఇదంతా మూడు కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ పోవాలి. సో క్యూర్ అంటే మన దగ్గర రెసిడెన్షియల్ ఫెసిలిటీస్కి మనం బ్యాలెన్స్ చేయాలి. ఇంకా ప్యూర్ అంటే దానికో ఇండస్ట్రియల్ గ్రోత్కి సపోర్ట్ చేయాలి. సో మేము ముఖ్యంగా కన్జ్యూమర్స్కి పేపర్ వర్క్ ఫేస్లెస్ చేయాలని చూస్తున్నాము. అంటే SPDCL సిబ్బందికి కన్జ్యూమర్స్కి కాంటాక్ట్ అవసరం లేదు. అప్లికేషన్ పడగానే ఇమీడియట్గా సర్వీస్ రావాలి. సో అది ఎట్లా స్ట్రీమ్లైన్ చేయాలది మా ప్రయత్నం ఉంటుంది. వేసవి కాలంలో ఎండల తీవ్రత పెరిగినప్పటికీ విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు అధికారులు.
నగరంలో కార్లు అద్దెకు తీసుకుని అమ్ముతున్న ముఠాను అరెస్ట్ చేశామన్నారు ఓయూ డివిజన్ ఏసీపీ జగన్. హైదరాబాద్ నల్లకుంటలో రామలింగేశ్వర్ అనే వ్యక్తి కారును లాంగ్ డ్రైవ్ పేరుతో కిరాయికి తీసుకెళ్లారు దొంగలు. ఈ కారును రాజస్థాన్కు తీసుకెళ్లి అమ్మారు. దీంతో కారు 4 రోజులైనా రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు రామలింగేశ్వర్. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులు 5గురిని అరెస్ట్ చేశారు. కారుతో పాటు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నామని తెలిపారు పోలీసులు. లో పెట్టిన కార్ను అమ్ముకున్న, నంబర్ ప్లేట్ చేంజ్ చేసి వాళ్ళ యొక్క ట్రాకర్ తీసేసి అమ్ముకోవడం వల్ల రాజస్థాన్కు అమ్మిన కారు విషయంలో ఈరోజు వీళ్ళని ముఠాను పట్టుకొని దాంట్లో ఈరోజు రిమాండ్ చేయడం జరిగింది. దీని విషయంలో భాగంగా ఈ కేసు డీటెయిల్స్లో భాగంగా 14th నాడు నాగలింగేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి తన యొక్క కారును లాంగ్ డ్రైవ్ కారులో పోస్ట్ చేసినాడు. తన కార్ని రెంట్కి పెట్టుకోవడానికి పోస్ట్ చేసినాడు. ఆ రోజు నుంచి అప్పుడప్పుడు కారు ఎవరైనా ఆన్ కాల్ వచ్చి ఆధార్ కార్డు వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్ని పెట్టుకొని ఆ కారు రెంట్కి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఒకరోజు మందం తీసుకొని పోవడం రావడం జరుగుతూ ఉంది. ఇదే విధంగా ఒక వ్యక్తి మన వసీం అనే వ్యక్తి, జుబేర్ కాజా జబీయుద్దీన్ అనే వ్యక్తి, ఇద్దరు వచ్చేసేసి ఒకరోజు కారు తీసుకొని పోయినారు. తీసుకొని వెళ్ళిన తర్వాత ఆధార్ కార్డు వాళ్ళ డీటెయిల్స్ అన్ని తీసుకొని ఫోన్ నెంబర్ అన్ని తీసుకొని పెట్టిన తర్వాత కారు కనబడకుండా పెట్టినారు. తర్వాత కారు యొక్క ట్రాకర్లు తీసేయడం వల్ల కారు ఎక్కడుందో తెలియలేదు. మన దగ్గరకు వచ్చేస్తే మన దగ్గర పోలీస్ స్టేషన్లో వస్తే కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. తర్వాత వాళ్ళ యొక్క కార్ డీటెయిల్స్ ఎవరైతే ఆధార్ కార్డు ఆ ట్రేస్ అవుట్ చేసిన తర్వాత ఈ వసీము, జబీయుద్దీను, జాఫర్ అహ్మద్ అంటోళ్ళను పట్టుకోవడం జరిగింది. నగరంలోని చెరువుల పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా కీలక చర్యలు చేపడుతోంది. చెరువులను రక్షించడంతో పాటు పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా అభివృద్ధి పనులు వేగవంతం చేస్తున్నారు. ఇప్పటికే మొదటి దశలో 6 చెరువులను అభివృద్ధి చేసిన హైడ్రా ఇందులో 3 చెరువులను ప్రారంభించింది. రెండో దశలో మరో 14 చెరువుల అభివృద్ధికి 303 కోట్లతో ప్రణాళిక సిద్ధం చేసింది. హైడ్రా మొదటి దశలో నగరంలోని 6 చెరువుల అభివృద్ధి పనులు చేపట్టింది. ఇందులో బతుకమ్మ కుంట, బుమ్రుక్ నుద్దౌలా చెరువు, కుకట్పల్లి నల్ల చెరువు అభివృద్ధి పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. వీటిని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించి స్థానిక ప్రజలకు అంకితం చేశారు. కబ్జాల్లో కూరుకుపోయిన ఈ చెరువులు తిరిగి పూర్తిస్థాయి లేక్స్ గా మార్చడంతో పాటు అందంగా తీర్చిదిద్దారు. వాకింగ్ ట్రాక్లు, లైటింగ్, ల్యాండ్స్కేపింగ్, ఓపెన్ జిమ్ సదుపాయాలు కల్పించారు. మిగిలిన 3 చెరువులైన తుమ్మిడికుంట, సున్నం చెరువు, ఉప్పల్ నల్ల చెరువు పనులు కూడా చివరి దశకు చేరుకున్నాయి. మొదటి దశలో చెరువు పునరుద్ధరణ సక్సెస్ అవ్వడంతో ఇప్పుడు రెండో దశలో మరో 14 చెరువులు డెవలప్ చేయనుంది హైడ్రా. కబ్జాకు గురై ఇన్లెట్, అవుట్లెట్లు లేకుండా పాడైపోతున్న వాటికి తిరిగి పునరుజ్జీవం కల్పిస్తామంటున్నారు అధికారులు. ఈసారి 100 ఎకరాలు ఉన్న భారీ చెరువుల నుంచి 3 ఎకరాలున్న చిన్న కుంటల వరకు అన్నింటినీ అభివృద్ధి చేయనుంది హైడ్రా. రెండో దశలో ఖాజాగూడలోని తాతోనికుంట, ఉప్పాలగూడలో భగీరథమ్మ చెరువు, మదీనగూడలోని ఈర్ల చెరువు, రామంతపూర్ చెరువులను అభివృద్ధి చేయనుంది హైడ్రా. ఈ చెరువుల చుట్టూ గ్రీన్ జోన్లు, వాకింగ్ ట్రాక్లు, రెస్టింగ్ ఏరియాలు, ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రూపొందించారు అధికారులు. నగరంలోని పెద్ద చెరువులను కూడా పునరుద్ధరించనుంది హైడ్రా. కాప్రా, నల్లగండ్ల, గంగారం, రంగతాంపల్లి, మూసాపేట కామని చెరువులను అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేశారు అధికారులు. ఇబ్రహీంబాగ్, నాచారం, కృష్ణకాంత పార్క్ చెరువు, నిజాంపేట తుర్క చెరువులను డెవలప్ చేయనున్నారు. వీటి విస్తీర్ణం ఎక్కువగా ఉండటంతో నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు మట్టిని తొలగించి చెరువు కట్టలను బలోపేతం చేయనున్నారు. చెరువుల FTL, బఫర్ జోన్లలో ఉన్న ఇండ్లను కూల్చబోమని, నివాస స్థలాలను వదిలి మిగిలిన ఓపెన్ ప్లేస్ ను స్వాధీనం చేసుకుంటామని చెబుతున్నారు హైడ్రా అధికారులు. ఆర్టీసీలో డిజిటల్ సేవలతో ప్రయాణికులకు మెరుగైన సేవలను అందిస్తున్నారు. మీ టికెట్ యాప్ ద్వారా మొబైల్లోనే
క్షణాల్లో బస్ పాస్లు పొందవచ్చు. మీ టికెట్ యాప్ డిజిటల్ సేవలకు స్పందన పెరుగుతోంది. గతంలో మాదిరి గంటల తరబడి క్యూ లైన్లో నిలబడే బాధ తప్పిందంటున్నారు ప్రయాణికులు. రానున్న రోజుల్లో స్టూడెంట్స్ పాసులు కూడా అందుబాటులోకి రానున్నాయి. రోజు 28 లక్షల మంది హైదరాబాద్లోని ఆర్టీసీ బస్సుల్లో తిరుగుతున్నారు. అందులో 1,00,000 మందికి పైగా బస్ పాస్ల ద్వారా ట్రావెల్ చేస్తున్నారు. వీరందరికీ డిజిటల్ యాప్ సేవలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు అధికారులు. మీ టికెట్ యాప్ డిజిటల్ సేవలకు ప్రయాణికుల నుంచి స్పందన పెరుగుతోందన్నారు ఆర్టీసీ అధికారులు. క్షణాల్లో బస్ పాసులు రెన్యువల్ అవుతున్నాయన్నారు. నెలవారీ బస్ పాస్లతో పాటు 24 గంటలు డీజిల్ ట్రావెల్ పాస్లు ఎక్కువ మంది తీసుకుంటున్నారని తెలిపారు. ఫిబ్రవరి 25న ఈ సేవలు ప్రారంభించగా మార్చి 2 వరకు 8,000 మంది పాస్లు తీసుకున్నారు. రకరకాల ప్రయాణికులకి కన్వీనియంట్ కోసము 42 బస్ పాస్ కౌంటర్ల ద్వారా మనము బస్ పాస్లు అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. ఇందులో జనరల్ బస్ పాస్లు ఉంటాయి, తర్వాత కన్సెషనల్ బస్ పాస్లు ఉంటాయి. సో జనరల్ బస్ పాస్లో ఏంటంటే మనకి సిటీ ఆర్డినరీ బస్ పాస్ ఉంటుంది, మెట్రో ఎక్స్ప్రెస్ బస్ పాస్ ఉంటుంది, మెట్రో డీలక్స్ బస్ పాస్ ఉంటుంది, అదేవిధంగా ఏసీ బస్ పాస్ ఉంటుంది, పుష్పక్ బస్ పాస్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా దాదాపు మనము ప్రతి నెల ఒక 75,000 పాసులు జనరల్ పాసులు, ఇంకొక 80,000 మనం స్టూడెంట్ బస్ పాసులు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ప్రతి నెల 42 బస్ పాస్ కౌంటర్ల ద్వారా ఇవ్వడం జరుగుతుంది. సో లేటెస్ట్ టెక్నాలజీని అందిపుచ్చుకోవాలనే ఉద్దేశంతో తెలంగాణ గవర్నమెంట్ మీ టికెట్ అనే యాప్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. హైదరాబాద్లో 42 కౌంటర్స్ ద్వారా బస్ పాస్లు ఇస్తున్నారు. 75,000 జనరల్, 20,000 స్టూడెంట్ బస్ పాస్లు ప్రతి నెల ఇస్తున్నారు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి మీ టికెట్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఈజీ ట్రావెల్ చేసుకోవాలన్నారు. బస్ కౌంటర్స్ వద్దకు ప్రయాణికులు రాకుండా ఈ యాప్ ఉపయోగపడుతుందన్నారు ఆర్టీసీ అధికారులు. ఈ యాప్ రావడం వలన ప్యాసింజర్స్ ఈ బస్ పాస్ కౌంటర్స్కి రావాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా వాళ్ళ మొబైల్లో జస్ట్ లాగిన్ అయిపోయి మీ టికెట్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లాగిన్ అయిపోయి దానికి సంబంధించిన బస్ పాస్ టైప్ సెలెక్ట్ చేసుకొని అమౌంట్ యూపీఐ ద్వారా లేకపోతే బ్యాంక్ ద్వారా పే చేసేస్తే ఆ యొక్క యాప్ అనేది మన టికెట్ అనేది దాంట్లోనే డౌన్లోడ్ అయిపోతుంది. దీంట్లో సేఫ్టీగా కూడా ఒక డైనమిక్ క్యూఆర్ ఉంటుంది. అదేవిధంగా ఆ యొక్క డైనమిక్గా టైం కూడా డిస్ప్లే అవుతుంది. సో దీన్ని ఒకరు స్క్రీన్ షాట్ తీసుకోవడానికి, షేర్ చేయడానికి కూడా అవకాశం లేకుండా చాలా పకడ్బందీగా ఈ యొక్క యాప్ అనేది డెవలప్ చేయడం జరిగింది. ప్రతి నెల బస్ పాస్ల ద్వారా ఆర్టీసీకి 18 కోట్ల ఆదాయం వస్తుందంటున్నారు అధికారులు. యాప్లో టికెట్ జనరేట్ చేసేటప్పుడు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. వచ్చే అకాడమిక్ ఇయర్ వరకు స్టూడెంట్ పాసులు కూడా యాప్లో అందుబాటులోకి వస్తాయన్నారు ఆర్టీసీ అధికారులు. ఈ టికెట్ తీసుకొని బస్సులో కండక్టర్కి చూపించినప్పుడు మా టీంలో కూడా దీన్ని వ్యాలిడేట్ చేయడం జరుగుతుంది. సో ఈ క్యూఆర్స్ కొన్ని స్కాన్ చేయగానే మనకి టీంలో అది వ్యాలిడా కాదా అనేది తెలుస్తుంది. మనం వ్యాలిడేట్ చేసినప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నాడు అనేది డేటా కూడా మనకు వస్తుంది. కాబట్టి ఈ యొక్క ట్రావెలింగ్ ప్యాటర్న్ అనేది కూడా మనకి బాగా తెలుస్తుంది. దాన్ని బట్టి మనం బస్సెస్ కూడా మనం ఆపరేట్ చేసి పెంచే అవకాశం కూడా ఫ్యూచర్లో ఉంటుంది. మొత్తం ఈ స్టూడెంట్స్ డేటాను కూడా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి ఈ యొక్క యాప్ ద్వారా తీసుకురావడం జరుగుతుంది. వన్ డే ఆర్డినరీ, మెట్రో డీలక్స్, మెట్రో ఎక్స్ప్రెస్, గ్రీన్ మెట్రో లగ్జరీ, పుష్పక్ ఏసీ బస్సుల్లో పాసులు డిజిటల్ ద్వారా అందుబాటులోకి రావడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు ప్రయాణికులు. క్యాన్సర్ రోగులకు పెద్ద దిక్కు హైదరాబాద్లోని ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్. అలాంటి ఆసుపత్రిలో రేడియేషన్ మిషన్లు పూర్తి స్థాయిలో పనిచేయడం లేదంటున్నారు డాక్టర్లు. 4 ఉంటే 2 లైఫ్ టైం అయిపోగా ఓవర్లోడ్తో ఎప్పుడూ ఒకటి రిపేర్లో ఉంటుందని తెలిపారు. ఒక్క మిషన్తోనే చికిత్స చేస్తున్నామంటున్నారు. కొత్త మిషన్లు కొనుగోలు చేయక వేలాది మంది రోగులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు డాక్టర్లు. హైదరాబాద్లోని ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్లో రోజు 2,000 మంది చికిత్స కోసం వస్తుంటారు. ఇందులో కొంతమందికి కీమో, మరికొంతమందికి రేడియేషన్ థెరపీలు అవసరం ఉంటాయి. కీమోథెరపీతో శరీరం మొత్తం ప్రభావం అవుతుంది. అదే రేడియేషన్ థెరపీతో క్యాన్సర్ కణాలపైనే అధిక శక్తి ఉన్న కిరణాలను ఉపయోగించి నాశనం చేస్తారు. ఎంఎన్జే ఆసుపత్రిలో మొత్తం 4 మిషన్లుండగా ఒక్కో మిషన్ మీద 100 నుంచి 120 మందికి రేడియేషన్ చేస్తున్నామని తెలిపారు డాక్టర్లు. ప్రతి ఏటా హాస్పిటల్లో 12,000 మందికి చికిత్స అందిస్తుండగా అందులో 6,000 మందికి రేడియేషన్ అవసరం ఉంటుంది. 4 మిషన్లలో 2 15 ఏళ్లు పైబడినవే ఉన్నాయి. మిగిలిన 2పై 4 మిషన్ల లోడ్ పడడంతో ఎప్పటికీ ఒకటి రిపేర్కు వస్తోందన్నారు. దీంతో ఒక మిషన్ మీదనే రోగులకు ట్రీట్మెంట్ చేస్తున్నామని తెలిపారు డాక్టర్లు. ఎంఎన్జేలో అప్రాక్సిమేట్లీ 12,000 ఇన్పేషెంట్స్ రిజిస్టర్ అవుతున్నారు పర్ ఇయర్. సో ఈ 12,000లో
అప్రాక్సిమేట్లీ ఒక 6,000 to 8,000 పేషెంట్స్కి కీమోథెరపీ అవసరం ఉంటుంది అండ్ అప్రాక్సిమేట్లీ ఒక 6,000 పేషెంట్స్కి రేడియేషన్ అవసరం ఉంటుంది. మన దగ్గర 4 మెషిన్స్ ఉన్నాయి అండ్ అందులో 2 ఎండ్ ఆఫ్ లైఫ్ అయిపోయింది. అది కూడా కష్టపడి వీ హ్యావ్ కన్విన్స్ చేస్తే సిమెన్స్ వాళ్ళు సర్వీస్ ఇస్తున్నారు. బట్ ఆఫ్టర్ January 2027 సర్వీస్ అనేది ఇట్ విల్ బి నిల్. ఎందుకంటే ఇప్పుడు స్పేర్ పార్ట్స్ కూడా అవైలబుల్ లేదు. సో దాన్ని రద్దీలో తీసుకొని మనం అమ్మాల్సి ఉంటుంది. సో ఈ లోపల ఒక 10 months టైం ఉంది కొత్త మెషిన్స్ తెచ్చుకోవడానికి. మన ఎంఎన్జే లోడ్ని చూస్తే వీ రిక్వైర్ 6 to 8 మెషిన్స్ మనకు కావాలి. కానీ 6 ఉన్నా కూడా మనం మంచిగా ఫంక్షన్ చేయవచ్చు ఉన్న కరెంట్ లోడ్తోనే. కానీ రేపు మనం 12,000 పేషెంట్స్ 14,000 అవ్వచ్చు, 16,000 అవ్వచ్చు. అప్పుడు ఎక్స్పాన్షన్ పరంగా మనం అది దృష్టిలో పెట్టుకొని అడిషనల్ మెషిన్స్ తెచ్చుకోవాలి. 2027 తర్వాత రిపేర్లు చేసే పరిస్థితి లేదని మిషన్లు ఇచ్చిన సంస్థలు చెప్పాయని తెలిపారు డాక్టర్లు. మిషన్ రిపేర్ రావడంతో రోగులకు అందించే ట్రీట్మెంట్పై ప్రభావం చూపిస్తోందన్నారు. ఒక్కోసారి పూర్తిగా నయమయ్యే పెల్విక్ వంటి క్యాన్సర్లను కూడా క్యూర్ చేయలేని పరిస్థితి ఉందంటున్నారు డాక్టర్స్. ప్రెసెంట్ వర్కింగ్ కండిషన్ ఓన్లీ 2 మెషిన్స్ అండ్ అది కూడా ఇప్పుడు ఓవర్లోడ్ అవుతున్నాయి. వేరే 2 మెషిన్స్ ఆన్ అండ్ ఆఫ్ పనిచేస్తున్నాయి. ఎప్పుడన్నా ఒకసారి వర్క్ లోడ్ ఎక్కువ అవ్వచ్చు. ర్యాట్ మనకు రోడెంట్ ప్రాబ్లం ఉన్నాయి, ఏసీ ప్రాబ్లం ఉంది. దానివల్ల ఈ 2 ఓల్డ్ మెషిన్స్ మధ్యలో కొలాప్స్ అవుతున్నాయి. ఒకసారి కొలాప్స్ అయితే ఇంకా మరి 10 days 15 days మొన్న జనవరి అంతా పని చేయలేదు. సో మనకు ఆల్మోస్ట్ దాని మూలంగా ఒక 10,000 to 12,000 రేడియేషన్ స్లాట్స్ పోయినాయి బికాజ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ యాక్షన్. కరెక్ట్ యాక్షన్లో మనం పవర్ సప్లైని అండ్ బ్యాటరీస్ అండ్ యూపీఎస్ని మనం రిపేర్ చేయలేదు. లోపల సర్క్యూట్స్ అన్నీ దాని మూలంగా కాలిపోయింది. టైమ్లీ యాక్షన్ తీసుకోకపోవడం వల్ల ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అయినా కూడా దే ఆర్ అవుట్ ఎండ్ ఆఫ్ లైఫ్ మెషిన్స్. బట్ స్టిల్ టైమ్లీ యాక్షన్ వల్ల కొన్ని మనం ప్రివెంట్ చేయవచ్చు. బట్ కరెంట్ సిచ్యువేషన్లో ఈ 2 టోటలీ అవుట్ ఆఫ్ ఎండ్ ఆఫ్ లైఫ్ అయిపోయింది. రాష్ట్రంలో క్యాన్సర్ రోగుల సంఖ్య పెరుగుతూనే ఉంది. రోగుల రద్దీకి అనుగుణంగా ఎంఎన్జే హాస్పిటల్లో 6 రేడియేషన్ మిషన్ల అవసరం ఉన్నాయంటున్నారు డాక్టర్లు. రాష్ట్రంలోని డ్రైవింగ్ స్కూల్కు కళ్లెం వేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది రవాణా శాఖ. ఇక నుంచి మోటార్ డ్రైవింగ్ స్కూల్ ఏర్పాటు చేయాలంటే తప్పనిసరిగా ఆన్లైన్ ద్వారా ఆర్టీఏలో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే. రేపటి నుంచి మోటార్ డ్రైవింగ్ స్కూల్స్ ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. డ్రైవింగ్ స్కూళ్ల నిర్వహణను ఎప్పటికప్పుడు సారథి పోర్టల్లో నమోదు చేయనున్నారు అధికారులు. రాష్ట్రంలో భారీగా పెరిగిపోయిన మోటార్ డ్రైవింగ్ స్కూళ్లను కట్టడి చేయాలని నిర్ణయించింది ఆర్టీఏ. ఇక నుంచి మోటార్ డ్రైవింగ్ స్కూల్స్ ని నిర్వాహకులు ఆన్లైన్ ద్వారా ఆర్టీఏలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు అధికారులు. గ్రేటర్లో దాదాపు 450 వరకు అనధికార డ్రైవింగ్ స్కూల్స్ ఉన్నాయి. ఆర్టీఏ రికార్డుల్లో మాత్రం కోర్ సిటీలో 240, జీహెచ్ఎంసీ పరిధిలో 550 డ్రైవింగ్ స్కూల్స్ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఒక 500 వరకు డ్రైవింగ్ స్కూల్స్ ఉంటాయమ్మా. ఈ జీహెచ్ఎంసీలో సుమారు 250-300 వరకు ఉంటాయి. సో ఈ డ్రైవింగ్ స్కూల్స్ అంతా కూడా లైట్ మోటార్ వెహికల్, హెవీ మోటార్ వెహికల్ 2 రకాలు ఉంటాయి. లైట్ మోటార్ వెహికల్ అంటే మనం కార్స్ ఇవన్నీ నేర్పించేవాళ్ళం. హెవీ వెహికల్స్ అంటే లారీలు, ముఖ్యంగా బస్సెస్ కూడా హెవీ వెహికల్స్, లారీస్ కానీ బస్సెస్ కానీ. డ్రైవింగ్ స్కూల్ నిర్వాహకులు డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా సారథి పోర్టల్లో నమోదు చేసుకుని సర్టిఫికెట్ పొందాలని సూచించారు ఆర్టీఏ అధికారులు. మార్చి 15 నుంచి ఈ కొత్త రూల్ అమల్లోకి వస్తుందని తెలిపారు. ప్రతి జిల్లా పరిధిలో రవాణా శాఖలో రిజిస్టర్ అయిన డ్రైవింగ్ స్కూల్స్ నిర్వహణ కొనసాగించాలని సూచించారు అధికారులు. డ్రైవింగ్ స్కూల్లో హెవీ మోటార్ డ్రైవింగ్ శిక్షణకు ఫారం 5 తప్పనిసరి చేశారు ఆర్టీఏ అధికారులు. ఇక నుంచి మాన్యువల్గా తీసుకోమని సారథి పోర్టల్ ద్వారానే జారీ చేస్తామన్నారు. డ్రైవింగ్లో శిక్షణ పొందుతున్న వారి నుంచి ప్రతిరోజు డిజిటల్ డేటా కూడా తీసుకుంటామని తెలిపారు. ఇప్పటివరకు ఇవన్నీ ఏంటంటే మాన్యువల్గా ఉన్నాయి. రికార్డ్స్ మెయింటెనెన్స్ కానీ, డ్రైవింగ్ స్కూల్ మెయింటెనెన్స్ కానీ, ఫామ్ 5 ఇవ్వడం కానీ. సో 15th March నుంచి రాష్ట్ర రవాణా కమిషనర్ గారి ఆదేశాల ప్రకారం ఇవన్నీ కూడా ఆన్లైన్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు యాక్చువల్గా సారథి ఏదైతే కొత్త సాఫ్ట్వేర్ వచ్చిందో దాని ద్వారానే ఈ ఫామ్ 5 ఇష్యూ కావాలని, ముఖ్యంగా ఈ ఫామ్స్ ఏదైతే వాళ్ళు మెయింటైన్ చేస్తారో, అంటే లైక్ ఎవరెవరు ఎన్రోల్ అయ్యారు, ఎప్పుడెప్పుడు ట్రైనింగ్ తీసుకున్నారు, ఎన్ని అవర్స్ తీసుకున్నారు, ఇవన్నీ కూడా వాళ్ళు రికార్డ్ సిస్టంలో సారథి సాఫ్ట్వేర్లో మెయింటైన్ చేయడానికని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న డ్రైవింగ్ స్కూళ్ల నిర్వహణను ఎప్పటికప్పుడు సారథి పోర్టల్లో నమోదు చేయనున్నారు అధికారులు. డ్రైవింగ్ స్కూల్ రెన్యువల్ పూర్తిగా ఆన్లైన్ ద్వారానే చేయనున్నారు.